విజయవాడలో రాత్రి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. వరదలు పూర్తిగా తగ్గక ముందే మరోసారి వర్షం పడుతూ ఉండడంతో విజయవాడ వాసుల్లో ఆందోళన మొదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. విజయవాడకి సంబంధించి ఓవైపు కృష్ణమ్మ శాంతించినప్పటికీ బుడమేరు వాగు ఉధృతి మాత్రం ప్రస్తుతం అట్లాగే కొనసాగుతోంది. ప్రస్తుతం మనం విజువల్లో చూసినట్టుగా ఈ బుడమేరు వంతెన ప్రాంతంలో ఉన్నాం. నిన్న ఏదైతే ఈ బుడమేరు వంతెన ప్రాంతంలో వరద ఉధృతి మనకు కనిపించిందో ఈరోజు అదే ఉధృతి కొనసాగుతున్న పరిస్థితి. బుడమేరు ఉధృతి నేపథ్యంలో దాదాపు నగరంలోని 24 శివారు కాలనీలు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. మొత్తం ఇటు సింగ్ నగర్ కేంద్రంగా ఏదైతే ఈ సమీపంలో ఉండే ఇందిరానాయక్ నగర్, అదేవిధంగా రాజరాజేశ్వరపేట, వాంబే కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, అదేవిధంగా పైపుల కాలనీ తదితర ప్రాంతాల నుంచి రాకపోకలను సాగిస్తున్నారు. దాదాపు 2,76,000 మంది ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే నిన్న పూర్తి స్థాయిలో అంటే ఇళ్ల వైపుకు వెళ్లిన వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేందుకే సిద్ధమైన పరిస్థితిని మనం చూసాం. దాదాపు ఇళ్ల నుంచి ఎవరైతే ఈ సహాయక చర్యల కోసం మోటారు బోట్లను ఉపయోగించారో ప్రైవేటు బోట్ల ఆపరేటర్లు మాత్రం దోపిడీని కొనసాగించారు. వారిని బయటికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు వేలల్లో ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,000 నుంచి 5,000 రూపాయలకు వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గర్భిణీ స్త్రీలు, అదేవిధంగా డెలివరీ అయిన శిశువులను సైతం బయటకు తరలించేందుకు స్థానిక ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపించింది. పూర్తి స్థాయిలో ఏదైతే నిన్న దాదాపు 2 రోజుల నుంచి ఎటువంటి వర్షపాతం లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలు రాత్రి నుంచి మోస్తరు వర్షం ప్రారంభం కావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏదైతే బుడమేరు ఉధృతి తగ్గిన నేపథ్యంలో సింగునగర్ వైపు ఏదైతే ఫ్లైఓవర్ వైపు నుంచి మాత్రం భారీ స్థాయిలో నిన్న వేల సంఖ్యలో ప్రజలు ఆ శివారు కాలనీ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి. అయితే వారు చెప్పే విషయం దాదాపు సింగనగర్ కేంద్రంగా ఉన్న 1 కిలోమీటర్ రేడియస్ వరకు ప్రాంతంలో ఆహార పదార్థాల సరఫరా జరిగినప్పటికీ ఆ తర్వాత ప్రాంతాలు ఏదైతే రాజరాజేశ్వరపేట, వైఎస్ఆర్ కాలనీ, వాంబే కాలనీ, పైపల్ కాలనీ తదితర ప్రాంతాలకు మాత్రం ఆహార పంపిణీ సక్రమంగా జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ ఫ్లైఓవర్ కేంద్రంగా ఆహార పదార్థాల పంపిణీ జరుగుతుందో ఇక్కడికి కొంతమంది వ్యాపారులు ఇక్కడికి చేరుకోవడం, ఆహార పదార్థాలను తీసుకొని దాదాపు రెట్టింపు రేట్లకు పైగానే పాల ప్యాకెట్ 100 రూపాయలకు అక్కడ విక్రయాలు చేస్తున్నారని చెప్తూ కంట నీరు పెట్టుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇప్పటికీ 70 గేట్లను పూర్తిగా ఎత్తిన అధికారులు సముద్రంలోకి 6,39,739 క్యూసెక్ల నీటిని వదిలిపెడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సురక్షితంగానే ఉన్నప్పటికీ బుడమేరు ఉధృతి మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపించింది. అంటే బుడమేరు వాగుకు సంబంధించి ఏదైతే మైలవరం కొండల నుంచి ప్రారంభమయ్యే బుడమేరు అరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలై కొల్లేరు సరస్సు కొరకు వెళ్తుంది. అయితే దాదాపు ప్రతి ఏటా 10,000 నుంచి 11,000 క్యూసెక్కుల నీరు మాత్రమే దీని నుంచి సరఫరా అయ్యే నేపథ్యంలో ప్రస్తుతం ఇది దాదాపు 80,000 వరకు క్యూసెక్కుల నీరు ఈ బుడమేరు నుంచి వెళ్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇంత ఉధృతి వచ్చిన నేపథ్యంలోనే ఈ శివారు కాలనీలు మొత్తం నీట మునిగినట్లుగా అధికారులు స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ సమీప కాలనీల ప్రజలు మాత్రం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపించింది. సింగనగర్ కాలనీ మాత్రం ఇప్పటికీ నీటి నుంచి తేరుకొని పరిస్థితి. అయితే ఏదైతే ఈ వరద ఉధృతి ప్రారంభమైన రోజు 8 నుంచి 10 అడుగుల మేర ప్రవహించిన నీరు ప్రస్తుతం 4 అడుగుల మేర చేరుకోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. అయితే 3 రోజుల నుంచి మాత్రం పూర్తి స్థాయిలో ఆకలి దప్పులతో అలమటించినట్టు మాత్రం వారు చెప్తున్న పరిస్థితి. అయితే ట్యూబులు, అదేవిధంగా థర్మాకోల్ షీట్లు, పడవల సాయంతో వేలాది మంది ప్రజలు వచ్చి కొంతమంది మాత్రమే దాదాపు 5% ప్రజలు మాత్రమే పునరావాస కేంద్రాలకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. మిగతా వారందరూ తమకు నచ్చిన ప్రాంతాలకు, బంధువుల దగ్గరకు వెళ్లారు. మరోవైపు ఈ పునరావాస ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో విజయవాడ లాడ్జీలు కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి. వేల రూపాయల ఖర్చు పెట్టి లాడ్జీల్లో ఆశ్రయం పొందుతున్న పరిస్థితి. అయితే ఏదైతే
సీఎం చంద్రబాబు నాయుడు ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో గత 3 రోజులుగా పర్యటన చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు స్పష్టంగా పనిచేస్తే కొంత ఇబ్బందులు తప్పే అవకాశం ఉన్నప్పటికీ వాళ్ళు కార్యరూపం దాల్చని పరిస్థితుంది. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కొరవడంతో అటు మోటారు బోట్ల ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ ఆహార పదార్థాలు ముంపు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారో ఆహార పదార్థాలు కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం అవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ సింగనగర్ ఫ్లైఓవర్ కేంద్రంగా పెద్ద ఎత్తున లారీల్లో ఇక్కడికి ఆహార పదార్థాలను తరలిస్తున్నప్పటికీ కేవలం ఫ్లైఓవర్ పైన మాత్రమే భారీ స్థాయిలో ఇక్కడ ఆహార పంపిణీ జరుగుతుంది. ఫ్లైఓవర్ పైన తీసుకున్న వ్యక్తులే దాదాపు కేసులు వాటర్ తీసుకోవటం, అదేవిధంగా బస్తాల కొద్దీ ఈ ఆహార పదార్థాలను తీసుకెళ్లి అవసరమైనంత వరకు తీసుకుంటాం. తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని ఫ్లైఓవర్ పై వేసిన నేపథ్యంలో అక్కడ కూడా దాదాపు 70% ఆహార పదార్థాలు వృధాగా పోతున్న పరిస్థితి. అయితే శివార కాలనీ ప్రజలు మాత్రం మాకు మంచినీళ్లు పాల సప్లై చేయండి, మిగతా ఆహార పదార్థాల సంగతి తర్వాతని చెప్పుకునే పరిస్థితి. మరోవైపు ఈ పారిశుద్ధ్యానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులను కూడా ఇక్కడకు తీసుకొచ్చి పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆరోగ్యంగా ఉంచేందుకు చూస్తున్నారు. మరోవైపు ఈ డయేరియా ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్న పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.